హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మయోపియా గురించి తెలుసుకుందాం. మయోపియా అన్నా కానీ నియర్ సైటెడ్నెస్ అన్నా కానీ ఒకటే. దీనివలన మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ బాగా కనిపిస్తాయి కానీ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ బ్లర్గా కనిపిస్తాయి. మయోపియా కల ముఖ్య కారణాల్లో ఫస్ట్ది ఎనటామికల్ చేంజెస్, అంటే మనకి ఐబాల్ లెంత్లో మార్పులు. అంటే కొంతమందికి ఐబాల్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనం చూసే లైట్ రేస్ కరెక్ట్గా రెటీనా మీద ఫోకస్ అవ్వకుండా కొంచెం ముందుగా ఫోకస్ అవుతాయి. రెండో కారణం మనకి నల్లగుడ్డు, అంటే కార్నియా కర్వేచర్లో కానీ షేప్లో కానీ ఏమన్నా మార్పులు ఉన్నా కానీ మయోపియా రావచ్చు. రెండవ కారణం జెనెటిక్స్, అంటే కొంతమందికి ఫ్యామిలీస్లో మయోపియా వచ్చే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్లో ఎవరికన్నా మయోపియా ఉంటే చిల్డ్రన్కి మయోపియా వచ్చే ఛాన్స్ 20 to 30% ఎక్కువగా ఉంటుంది. మూడవ అతి ముఖ్యమైన కారణం చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఎక్కువగా చదువుకోవటం, ఎక్కువగా ఐప్యాడ్ చూడటం, మొబైల్ చూడటం, ల్యాప్టాప్ చూడటం, చిన్న వయసు నుంచే స్క్రీన్ టైం ఎక్కువగా అయిపోవటం అనేది మయోపియాకి ఈ మధ్య చూస్తున్న రిస్క్ ఫ్యాక్టర్స్లో చాలా ముఖ్యమైనది. అండ్ అవుట్డోర్ యాక్టివిటీ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది చాలామంది పిల్లల్లో. మయోపియా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో.